పిల్లలు, దేవుని ఉద్దేశం కోసం ఒక రాణి ఏం చేసిందో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందామా? కీర్తనల గ్రంథము 118, 14 వచనం. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. భయానకర పరిస్థితుల్లో ధైర్యం వహించిన ఓ యువతి గురించి మనం తెలుసుకుందాం. చాలా కాలం క్రితము దేవుని ప్రజలు తమకు తెలియని దేశానికి కొనుక్కోబడ్డారన్నమాట. అలాగే ఆ ఎస్తేరు కూడా వాళ్ళలో ఉందన్నమాట. ఆమె బంధువు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం చూద్దామా? 2వ గ్రంథము 7, 8, 9 అధ్యాయాలు ఇవి చూస్తే ఈ ఎస్తేరు గురించి ఉంటుంది. 20 నుండి 22 వచనాల వరకు. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయారన్నమాట. ఆమె బంధువైన ఆమె పినతండ్రి ఆమెను చూసుకునేవాడు. ఆమె అందమైన రూపం కలిగింది, చాలా చక్కని ముఖం కలిగింది అనమాట. ఆమెను చూసిన వారందరికీ ఆమె ఎందుకు దయ పుట్టేదంట. ఆమెను ఆ దేశపు రాజైన అహష్వేరోషు అనే రాజు ఆమెను రాణిగా చేసుకున్నాడు. కానీ దేవుని ప్రజల్లో ఆమె ఒకరని వాళ్ళకి తెలియదు అనమాట. రాజు ఎస్తేరుని ప్రేమించేవాడు. ఆమె దయాదాక్షిణ్యాలు పొందింది. అయితే హామాను రాజు అధిపతుల్లో అతనికి దేవుని ప్రజలంటే ద్వేషమంట. వారిని చంపేయాలనుకున్నాడంట. అయితే ఎస్తేరు పినతండ్రికి తెలిసింది ఆ సంగతి. ఆయన ఏం చేశాడంటే ఎస్తేరుకి ఒక వర్తమానం పంపిస్తాడు, సహాయం చేయమని అడుగుతాడు. ఆమె రాజులతో మాట్లాడాలని అతను చెప్తాడనమాట. ఈ సమయం కోసమే నువ్వు ఇక్కడ రాణిగా ఉన్నావేమో, నువ్వు మౌనంగా ఉంటే వేరే చోటు నుండి సహాయం వస్తుంది, విడుదల కలుగుతుంది. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు అందరు చనిపోతారు. ఈ సమయం బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్తాడనమాట. ఆమె భయపడిందనమాట. ఎందుకంటే పిలుపు లేకుండా రాజు దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, వెళ్తే చంపేస్తారనమాట. అందుకు ఎస్తేరు అందరి చేత ప్రార్థన చేయించమంటది. ఆమె కూడా ఉపవాసం ఉంటుంది. ఆమె కూడా 3 దినాలు ప్రార్థన చేసిన తర్వాత 3వ రోజున ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు కోపమించుకోడు. రాజు ఏమంటాడు, ఎస్తేరు నీకేం కావాలి, రాజ్యంలో సగమైన నీకు ఇచ్చేస్తానంటాడు. అంతే ఎస్తేరు వెంటనే చెప్పేదు, రాజా భోజనానికి రండి, హామాన్ కూడా తీసుకొని రండి అని చెప్తుంది. అలా విందుకు వచ్చిన తర్వాత 2వ రోజు భోజనం అయిన తర్వాత దేవుని ప్రజలను చంపడానికి హామాన్ చేసిన ప్రయత్నాన్ని ఆ పన్నాగం అంతా వివరిస్తుంది. రాజు చెప్తుంది. రాజు హామాన్ కోపం వస్తుంది, హామాన్ మీద చంపించేస్తాడు. దేవుని ప్రజలు రక్షింపబడతారు. చూసారా, ఎస్తేరు తండ్రి లేరు, ఆమె ఇల్లు విడిచి వేరే దేశానికి రావాల్సి వచ్చింది, ఆమె సామాన్యురాలు. కానీ దేవుని ప్రజల పట్ల ఉన్న ప్రణాళికను దేవుడు ఆమె ద్వారా నెరవేర్చాడు. చూసారా, ఎస్తేరు రాణి స్థానంలోకి వచ్చింది. ఆమె అందరిని విమోచించింది. చూసారా, ఆమె భయపడిన ధైర్యం కోసం దేవునిపై ఎలా ఆధారపడిందో చూసారా. దేవుని సహాయం పొందిన నాయకురాలుగా ఒక గ్రంథమే ఆమె పేరు మీద రాయబడింది. మరి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని యందు ఆయన ప్రణాళిక యందు విశ్వాసం ఉంచుతారా? ఆయన ధైర్యాన్ని ఇస్తాడు. నీకు అర్థం కాని విషయాలు ఆలోచన చెప్తాడు, చక్కగా వివరిస్తాడు, సహాయం చేస్తాడు. ఎస్తేరుకు రాజుతో ఎలా వ్యవహరించాలో నేర్పాడు కదా. మరి నీకు నేర్పించడా? మీరు మీ వంతు చేయాలా, ఆయనపై ఆధారపడాలా. అప్పుడు మీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. ప్రార్థనతో దేవునికి సమీపంగా ఉండాలి, విశ్వసించాలా, దేవుని సహాయం చేస్తాడని తెలుసుకోవాలా. ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవా, మేము విశ్వసించగలిగే దేవుడు అయినందుకు మీకు కృతజ్ఞతలు. మిమ్మల్ని విశ్వసించడం ద్వారా ఎదగడానికి మాకు సహాయం చేయండి. మీరు గొప్ప నాయకులై ఉన్నారు. మీ బిడ్డలమైన మేము కూడా నాయకులమని, మీరు కావలసిన ధైర్యం ఇస్తారని మీరు ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.